नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः भक्तुलारा వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేశాం. మూడో స్కందంలో 33 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 34వ భాగం చెప్పుకుందే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అన్వీక్షికి, త్రయి, వార్త, దండనీతి అనే 4 న్యాయ విద్యలు బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాల నుండి వరుసగా పుట్టాయి. అన్వీక్షికి ఆత్మానాత్మ వివేకం కలిగి మోక్షాన్ని ప్రసాదించే విద్య, దీన్ని అన్వీక్షికి అంటారు. ఆత్మానాత్మ వివేకం, ఏది ఆత్మ ఏది కాదు అనేది తెలిపి మోక్షాన్ని ప్రసాదించే విద్యని అన్వీక్షికి అంటారు. ఇక 4 అన్నాం కదా, అన్వీక్షికి, త్రయి, వార్త, దండనీతి 4 న్యాయ విద్యలు. ఇక త్రయి అంటే స్వర్గాది ఫలాల్ని అందించే వేద కర్మానుష్ఠానం. వార్త అంటే జీవనోపాధి కోసం చేసే కృషి మొదలైన విద్యలు. దండనీతి అంటే అర్థ సంపాదనమే ప్రయోజనంగా గల విద్య. ఈ 4 విద్యల్లో అన్వీక్షికి మోక్షానికి, త్రయి అనే విద్య కామానికి, వార్త ధర్మానికి, దండనీతి అర్థానికి సాధనాలు. భూ భువః సువః అనే వ్యాకృతులు బ్రహ్మదేవుని ముఖాల నుండి క్రమంగా ఉదయించాయి. ఆయన హృదయంలోని ఆకాశం నుండి ఓంకారం పుట్టింది. రోమాల నుండి ఉష్టిక్ ఛందస్సు, చర్మం నుండి గాయత్రీ ఛందస్సు, మాంసం నుండి త్రిష్టుప్ ఛందస్సు, స్నాయువు వల్ల అనుష్టుప్ ఛందస్సు, ఎముక నుండి జగతీ ఛందస్సు, మధ్య వల్ల పంక్తి ఛందస్సు, ప్రాణం వల్ల బృహతి ఛందస్సు పుట్టాయి. హల్లుల్లో కవర్గం మొదలు పవర్గం వరకు 5 వర్గాలతో స్పర్శాత్మకుడైన జీవుడు, అకారాది అచ్చులతో సర్వాత్మకమైన దేహము, శేషాసాహాలతో ఊష్మవర్ణాత్మకాలైన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. యా రా లా వా అనే అంతస్తాలు, షడ్జం, వృషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం అనే సప్తస్వరాలు, ఆత్మబలమైన శబ్దబ్రహ్మము, ఇవన్నీ కూడా చతుర్ముఖుడి యొక్క లీలా విశేషాల వల్ల పుట్టాయి. పరమేశ్వరుడికి వ్యక్తము, అవ్యక్తం అని 2 రూపాలు. వ్యక్త రూపం వైఖరి వాక్కు, పర, పశ్యంతి, మధ్యమ అనే వాక్కులు. వ్యక్త రూపం వైఖరి వాక్కు. ఇక పర, పశ్యంతి, మధ్యమ అనే వాక్కులు అవ్యక్త రూపం. బ్రహ్మ శబ్దమే స్వరూపంగా కలవాడు. బ్రహ్మ అనేవాడు శబ్దాన్ని స్వరూపంగా కలవాడు. ఈ వ్యక్తావ్యక్త రూపాలు రెండింటికి ప్రణవమే ఆత్మ. భగవంతుడు అవ్యక్తాత్ముడు కావడం వల్ల పరిపూర్ణుడు. వ్యక్తాత్ముడు కావడం చేత ఇంద్రియాది శక్తి సంయుక్తులై కనిపిస్తాడు. ఆ తర్వాత అనంత వీర్యవంతులైన ఋషుల సంతానం వారు గొప్ప శక్తి గలవారే అయినప్పటికీ వారి ద్వారా సృష్టి ఇంకా విస్తారం కాలేదని తలచాడు బ్రహ్మ. ఆయన మొదట తన శరీరాన్ని వదులుకున్నాడు. నిషిద్ధం కాని కామంపై ఆసక్తి గల మరొక దేహాన్ని ధరించి నిత్యం ప్రజా సృష్టి యందు ఆసక్తుడయ్యాడు. అయినా ప్రజాభివృద్ధి జరగల. కారణం తెలియక ఆశ్చర్యపడ్డాడు. అది వృద్ధి అయ్యే విధానాన్ని గురించి ఆలోచించాడు. దైవం ఇక్కడ ప్రతికూలం కాబట్టి దైవానుకూల్యం అవసరం అనుకుంటూ దైవాన్ని ధ్యానించాడు. సందర్భోచిత కర్తవ్యాలు నిర్వర్తింపసాగాడు. వెంటనే బ్రహ్మదేవుని దేహం 2 భాగాలుగా చీలింది. అందులో ఒకటి స్వరాట్టు, స్వయంభువ మనువుగా ఆ స్వరాట్టు. ఇంకోటి అతని భార్య శతరూప అనే అంగనగా రూపొందాయి. అతి మిథునమైన
అతిముద్రం కాదు, ఇది ఆది మైథునం. మైథున చర్య వల్ల అంతకుముందు పుట్టిందంతా కూడా ఆయన శరీరం నుండి పుట్టారు. ఇప్పుడు ఒకళ్ళు పురుష రూపంగా, ఇంకొకళ్ళు స్త్రీ రూపంగా పుట్టారు. వాళ్ళనే ఆది మైథున దంపతులు అంటారు. వాళ్ళకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే పుత్రులు, అలానే ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 పుత్రికలు పుట్టారు. వాళ్లలో ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్ధమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతుల వల్ల కలిగిన అనంత ప్రజా సంతతుల వల్లనే జగత్తంతా కూడా నిండి నిబిడీకృతమైంది. ఇలా మైత్రేయుడు చెప్పగానే విన్న విదురుడు మనసులో సంతోషం పొందినవాడై హరిపాద భక్తి పరవశుడై మైత్రేయుడిని చూసి మళ్ళీ అన్నాడు, స్వయంభువుడై బ్రహ్మదేవుని కుమారుడు, స్వయంభవుడు, హరిచరణ సేవాపరాయణుడు, ఆదిరాజవరేణ్యంలో అగ్రగణ్యుడై జనుల మన్ననలు అందుకున్నవాడు, కోవిదలచే సేవింపబడే ఓ మునికుల తిలక, ఆ స్వయంభువుని చరిత్ర అఖండమైన ఆనందాన్ని అందిస్తుంది, సమస్త సౌభాగ్యాల్ని కూడా సమకూరుస్తుంది, మిక్కిలి యోగ్యమైంది. అందువల్ల ఆయన వృత్తాంతాన్ని నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అంతేకాకుండా శ్రీహరి పాదపద్మాల మకరందాన్ని తాగి మైమరచి మహాత్ములైన వారి మహనీయుల చరిత్రను పరిశుద్ధమైన బుద్ధితో విన్నవారి జన్మ సార్థకమవుతుంది కదా అని పలుకుతున్న విదురునితో సదయ హృదయుడైన మైత్రేయ మహాముని, నాయన వేదశాస్త్ర పఠనం చేసే మానవుడు, శ్రీహరి చరణ కమలాల మీద అనురాగం గల సజ్జనుడు ఏ ఫలాన్ని పొందుతారో భగవద్భక్తుల దివ్యమైన కథలను ఆసక్తితో ఆకర్ణించడం వల్ల అటువంటి ఫలమే సంప్రాప్తం అవుతుంది అన్నాడు. ఏంటి? వేదశాస్త్ర పఠనం చేసినందువల్ల, అలానే అనుక్షణము శ్రీహరి చరణ కమలాల మీద అనురాగం వల్ల ఏ ఫలాన్ని పొందుతారో అటువంటి ఫలాన్ని భగవంతుడి యొక్క, భగవద్భక్తుల యొక్క, భాగవతం అంటే అదే, భగవద్భక్తులేనే భాగవతులు అంటారు. ఆ భాగవతుల యొక్క దివ్యమైన కథలను ఆసక్తితో కనుక ఆకర్ణిస్తే, వింటే అటువంటిదే అంటే వేదాలు పారాయణం చేసినంత, వేదాలు చదువుకున్నంత జ్ఞానం వస్తుంది. దాని ఫలం ఎంతో, వేదాలు చదువుకున్న ఫలం ఎంతో తత్సమాన ఫలం సంప్రాప్తం అవుతుంది అని చెప్తున్న మైత్రేయ మహాముని ఆయన హృదయం శ్రీహరి కథా సుధా లహరితో పెల్లుబుకుంది. ఆయన శరీరం సంతోషంతో పొంగి పులకించింది. ఆయన కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాసాగాయి. రేపు మనం 35వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగ స్థితే వీడి ఎట్లియాగ